ఇందిరా పార్కు వద్ద సెంట్రింగ్ కార్మికుల ధర్నాకు కవిత మద్దతు తెలిపారు. కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ సాయంత్రం లోపు చర్చలకు పిలవాలని కోరారు. 2 రోజుల్లోగా పరిష్కారం చూపకపోతే తాను కూడా ధర్నాలో పాల్గొంటానని ఆమె హెచ్చరించారు. చిన్న చిన్న విషయాలు అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? సెంట్రింగ్ ఒక దగ్గర మనం గుర్తుపట్టాలంటే బయట రాష్ట్రాలకి వెళ్ళి కార్మికులను తీసుకొని వస్తున్నాం. మరి తీసుకొని వచ్చేటప్పటికే వాళ్ళకి ఈఎస్ఐ కార్డు కావాలి, దాని గుర్తింపు కావాలి. ఆ గుర్తింపు ఇవ్వడానికి ఇక్కడ ప్రభుత్వం 3-4 నెలలు ఇస్తే ఆ 3-4 నెలల లోపల వర్క్ అయిపోతుంది. ఆ వర్క్ అయిపోయే పరిస్థితి లేదన్న చిన్న ప్రమాదం జరిగితే ఆ వర్కులు వచ్చే లాభం మాట దేవుడరు, మొత్తం పైసలు వాళ్ళకి అప్పైపు ఏ బీఆర్ ఓరిస్తుంది వాళ్ళ పరిస్థితి ఉన్నది. మరి అట్లా చేయకుండా ఇమీడియట్ గా బయట నుంచి వచ్చేటటువంటి కార్మికులకు ఈఎస్ఐ కార్డు ఇవ్వాలని అంటున్నారు. ఎందుకోసం ఈఎస్ఐ కార్డు అడుగుతున్నారు? నిజంగా కూడా ఎల్లని జీవితాలు. ఈ పని తప్ప ఇంకో పని రాదు కాబట్టి, ఈ పనులనే ఉంటున్నాం, ఈ పని నేర్చినాం కాబట్టి ఇదే పట్టుకునే ఉన్నాం. కానీ నిజానికి పెద్ద ప్రాఫిట్ అయితే వస్తలేదు. అయినా ఎందుకు చేసుకుంటూ ఇంకో 10 మందిని బతికిస్తున్నారు. మరి బతికించేటటువంటి సందర్భంలో మనకు వెళ్తలేదు. హాస్పిటల్కి పోవాలన్నా ఖర్చులు వెళ్తలేవు, కూలీలకు హాస్పిటల్ తీసుకుపోవాలన్నా వెళ్తలేదు, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ చూసే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈఎస్ఐ కార్డు ఉండాలి. మాకు ఈఎస్ఐ హాస్పిటల్లో వైద్యం ఉచితంగా జరగాలని చెప్పి అడుగుతున్నటువంటి డిమాండ్ ఉంది. అదేమి గొంతమ్మ కోరిక కాదు, అది మొదటి డిమాండ్ గా పెట్టిండ్రు. దానికి ఖచ్చితంగా ప్రభుత్వం ఆమోదించాలని మీ తరఫున మీ చెల్లెగా నేను కోరుతా ఉన్నాను. చిన్న